ఎగ్జాక్ట్ పోల్స్లో కూడా అదే రావచ్చు అనేది నా అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఒకసారి మధు గారితో మాట్లాడదాం. స్టూడియోలో ఉన్నారు ఆయన. మరి చెప్పండి, మీరు హర్యానా వరకు చెప్పారు, కాంగ్రెస్ లీడింగ్లో ఉంది. సో హర్యానా జమ్మూ అండ్ ఒక కాశ్మీర్, నిమిషం, హర్యానాలో మనం ఒక పాయింట్ మర్చిపోయినాము. చెప్పండి. యాంటీ ఇంక్యుబేట్స్ వర్సెస్ బీజేపీ ఒక ప్రిన్సిపల్ అప్లై చేసింది అక్కడ. ఏంటిది, ఓట్స్ ను పర్సెంటేజ్, యాంటీ ఇంక్యుబేట్స్ ఓటును ఏ విధంగా స్ప్లిట్ చేద్దామని చెప్పేసి ఈసారి అత్యధికంగా 1000 మంది ఎలక్షన్ లో పాల్గొన్నారు. 20,000 బూతులు ఉన్నాయి. సో దానికి పరంగా అది ఎక్కువ. అంటే బీజేపీకి ముందే ఒక ఐడియా ఉంది, ఏంది అంటే మనకు కొద్దిగా వ్యతిరేకత ఉంది అనే విషయంలో తెలుసుకొని సరే మోడీ గారి కొన్ని సభలలో మోడీ గారి బొమ్మను కూడా తప్పించినారు. ఎందుకోసం అంటే మోడీ గారికి అది ఆపాదించకుండా, మోడీ గారి చరిష్మాకు దాన్ని తాకకుండా కూడా ప్రయత్నం చేసినారు. అనేక ఎలక్షన్లో కూడా చెప్పుకోవడానికి, వాళ్ళు ఏం చేద్దాము అని చెప్పుకోవడానికి కూడా సిచ్యువేషన్ లేకున్నటువంటి పరిస్థితి ఉండే. అయితే ఇక్కడ జాట్లు వచ్చేసి 29% ఏదైతే ఉన్నారో, ఓబీసీలు 30% ఉన్నారు, తర్వాత ఎస్సీలు 17% ఉన్నారు, మిగతా అగ్రవర్గాలు అందరు కలిపి ఇంకొక 10-15% ఉన్నారు కదా. ఇక్కడ ఎక్కువ చోట్ల ఇండిపెండెంట్ గా జాట్లను నిలబెట్టింది ఎవరు? బీజేపీ. ఎందుకంటే జాట్లు అవుట్ రైట్ గా సపోర్ట్ చేస్తున్నారు, ఎస్సీ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి కనంగా మీరు చూసినట్లయితే రేపు పొద్దున మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వస్తుంది కదా, ఆ 100 పేపర్ రిలీజ్ చేసిన తర్వాత మీరు చూడండి, హైయెస్ట్ కంపెనీంగ్ ఎవరు, అది కంటెస్ట్ ఎవరు చేసినారంటే జాట్లు చేసినారు. సో అది వర్సెస్ ఈ ఏదైతే ఓట్ పర్సెంట్ షేర్ దాని మధ్యలో యాంటీ ఇంక్యుబెంట్స్ మధ్యలో తగ్గిద్దాన ప్రయత్నం బీజేపీ చేసింది. కాకపోతే అప్పటి వరకు కూడా మాకు డౌట్ ఉండే, ఒక 15 రోజుల వరకు. ఇదొక పాయింట్. కాకపోతే ఇందులో ఈ రేషియాలో గవర్నమెంట్ వ్యతిరేకత అనేది గెలిచింది, ఏది ఓట్లు చీల్చడం కంటే. ఇట్స్ ఫస్ట్ స్ట్రాటజీ. సెకండ్ ఏంటంటే బీజేపీ వాళ్ళు మరొక ఫోకస్ ఏం పెట్టారంటే, హూడా ఎవరైతే ఉన్నారో అతడు జాట్ వర్గానికి చెందినవారు. కుమారి సెల్జా ఆమె ఎవరైతే ఉన్నారో చాలా రోజుల నుంచి కేంద్ర మంత్రిగా పనిచేసింది రాహుల్ గాంధీ దగ్గర. ఆమె కొన్ని రోజుల వరకు ఎలక్షన్ క్యాంపెయిన్లకు రాలేదు. సో మనకు అక్కడ 17% ఉంది. అంటే 17 అసెంబ్లీ స్థానాలు ఏదైతే ఉన్నాయో ఎస్సీకి సంబంధించినవి, ఎవరి నిలబెట్టిన వాటిలో. ఈ ఎస్సీకి సంబంధించిన స్థానాల్లో మేము అబ్జర్వ్ చేసినట్లయితే చాలా చక్కగా నిలబెట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. రెండో పాయింట్, ఈ సెల్జాను బుజ్జగించడంలో కొద్దిగా వైఫల్యం చెందింది కొన్ని రోజుల వరకు. లాస్ట్ 5 రోజులు 6 రోజుల వరకు సెల్జా అనే టైమే బహిరంగ రావడం వల్ల ఆ 3 to 4% ఏదైతే టర్న్అవుట్ అయింది ఎవరికి? కాంగ్రెస్ కు. లేకపోతే ఈ యాంటీ ఇంక్యుబెంట్స్ లో ఉన్నటువంటి చీలికను బీజేపీ కొంచెం ఎక్కువ వచ్చి కొన్ని సీట్లు పెరిగేటి. ఈ స్ట్రాటజీలో మేము చేసినటువంటి అనాలిసిస్ ప్రకారము ఆ ఎస్సీ ఓట్లు టర్న్అవుట్ అవ్వడము, ఈ గవర్నమెంట్ వ్యతిరేకత ఓట్లు చీల్చకపోవడంలో బీజేపీ అనేది కొద్దిగా విఫలమవడం వల్ల మనం కొంచెం రిజల్ట్స్ ను అక్యురేట్ గా చెప్పగలుగుతాం. ఇది స్ట్రాటజీ. మూడోది ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైతే ఉందో, ఆమ్ ఆద్మీ పార్టీకి మంచి అవకాశాన్ని ఉపయోగించుకుంది జైలు నుంచి విడుదలైన తర్వాత. వాళ్ళు తమకు తాము ఎక్కువ ఊహించుకొని ఒక 10 సీట్లు కావాలని అడిగితే కాంగ్రెస్ కరెక్ట్ స్ట్రాటజీ అప్లై చేసింది. సో వి విల్ గో విత్ 1, సో వి విల్ డిసైడ్ అన్న ప్రకారం పోయింది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీకి పోయినసారి పార్లమెంట్ ఎలక్షన్ లో 4% వచ్చింది. వాళ్ళకి ఎక్కడైతే కురుక్షేత్ర ప్రాంతంలో వాళ్ళు నిలబెడితే సునీల్ సింగ్ వ్యక్తి ఓడిపోయినాడు కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ మద్దతుతో కూడా. అప్పుడే డిసైడ్ అయింది ఏంటంటే ఇప్పుడు ఆ కేజ్రీవాల్ విడుదలైన తర్వాత సింపతి ఓట్ అయితే ఏదో ఉందో అది ఇంకా స్ట్రాంగ్ కాలేదు. సో అది ఎక్స్పెరిమెంట్ పొజిషన్ లోనే ఉంది. కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఓ 10 స్థానాలు ఇస్తే అందులో వ్యతిరేకత ఇందులో వ్యతిరేకత వచ్చి మన మీదకి వస్తుందని చెప్పేసి కాంగ్రెస్ హెస్ టేకెన్ ఏ ట్రెమెండస్ డిసిషన్, వీ కెన్ గో విత్ 1 అనేది డిసిషన్ తీసుకుంది. దాంట్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావం చూపలేదు ఇక్కడ. సో ఇది ఢిల్లీ ఎలక్షన్లకు ఎలా ఉంటుంది అనే దానికి మనం రిజల్ట్స్ వచ్చిన తర్వాత పర్సెంటేజ్ చూసిన తర్వాత చెప్పుకోవచ్చు. కాకపోతే దీంట్లో కాంగ్రెస్ మాత్రమే పై చేయింది. ఇప్పుడు నేను చెప్పిన 3 విషయాలు మేము తీసుకున్నటువంటి విశ్లేషణకు చాలా దగ్గరగా ఉన్నాయి. ఓకే, ఓవరాల్ గా మీరు చేసిన సర్వేలో కాంగ్రెస్ ఈ హర్యానాలో ఎంత పర్సెంటేజ్ గెయిన్ చేసే అవకాశం ఉంది? తర్వాత బీజేపీకి ఎంత? నాకు తెలిసినంత వరకు 50 to 55 సీట్లు వచ్చేసి కాంగ్రెస్ కు వస్తాయి. పర్సెంటేజ్ వచ్చేసి 45 to 47. 2009 పార్లమెంట్ ఎలక్షన్ లో వీళ్ళకి వచ్చినాయి 43% వచ్చినాయి. సో ఇప్పుడు వీళ్ళకి ఎంత అంటే ఒక 5% ఓట్ షేరింగ్ అనేది పెరగబోతుంది. సో బీజేపీకి ఒక 5%, వాళ్ళకి లాస్ట్ టైం 45 చేంజ్ వచ్చింది. అంటే 38 నుంచి 40% మధ్యలో బీజేపీ రాబోతుంది. సో ఇతరులు ప్రభావం చూపెట్టలేదు, వాళ్ళు అన్ని కలిసి కూడా బిలో 10 ఉంటారు. ఏది ఐఎన్డీ కానీ జేజేపీ కానీ ఆమ్ ఆద్మీకి స్కోప్ లేదనుకుంటా. మొత్తం కలిపి మా అంచనా ప్రకారం 10 సీట్లలో 15%, 10 అంటే అన్ని చిన్న పార్టీలు అనలేం. దేవిలాల్ కుటుంబం నుంచి వచ్చిన పార్టీలు కూడా పెద్దవే, వాళ్ళు ఇదివరకు ప్రభుత్వాన్ని ఏర్పడిచిన సందర్భాలున్నాయి. అన్ని కలిపి ఒక 15% వరకు రావచ్చు, ఇతరులు అన్ని కలిపి. సో ఈ విధంగా 45 నుంచి 50%లతో 55 సీట్లు కాంగ్రెస్ గెలవబోతున్నది. తర్వాత 38-35% తో బీజేపీ 25 సీట్లు గెలవబోతున్నది. ఇతరులు మొట్టగా ఒక
ఒక 10 సీట్ల లోపే ఉండబోతున్నారు. అటు ఇటుగా ఎర్రర్ మార్జిన్ 5 ఉంటుంది నేను చెప్పిన దానికి. ఓకే, ఇక హర్యానా సంగతి మళ్ళీ మాట్లాడదాం. జమ్మూ అండ్ కాశ్మీర్లో పరిస్థితి ఎలా ఉంది? అక్కడ మీరు చేసిన సర్వేకి సంబంధించి కావచ్చు, తర్వాత అక్కడ పరిస్థితులు బయట ప్రశాంతంగానే ఉన్నాయా, సర్వే చేయడానికి అనుకూలంగానే ఉన్నాయా? మరి మేము హర్యానాలో పెట్టినంత ఫోకస్ జమ్మూ కాశ్మీర్లో పెట్టలేదు. ఫస్ట్ టైం వీ ఎంటర్ ఇంటూ దట్ నేషనల్ సర్వేస్ కాబట్టి. కాకపోతే మాకు తిరిగినంత దాంట్లో జమ్మూ అవుట్ రైట్ గా బీజేపీకి సపోర్ట్ ఉంది. సో ఈ ఏదైతే స్టేట్ 370 పునరుద్ధరించినప్పుడు ఒక 6 సీట్లు వాళ్ళు బయట రికమెండ్, ఇంతకుముందు కోటేశ్వరరావు గారు చెప్పినట్టు 6 సీట్లు జమ్మూలో ఎక్కువ బీజేపీ ప్రభావం ఉంది. ఇక్కడ ఎవరైనా పాలిటిక్స్ మనం బీజేపీ మాట్లాడుకున్న పాలిటిక్స్, కాంగ్రెస్ మాట్లాడుకున్న పాలిటిక్స్. కొంచెం బీజేపీకి ఏంటంటే మేము జమ్మూ కాశ్మీర్ పునరుద్ధరించడం ఒక పేటెంట్ రైట్ కొద్దిగా బీజేపీకి ఎక్కువ ఉంటుంది, కాంగ్రెస్ తక్కువ ఉంటుంది. అయితే ఇక్కడ 5 సీట్లు ఏదైతే జమ్మూకు రికమెండెడ్ సీట్లు ఉన్నాయో డిలిమిటేషన్ లో, ఇంకొక 1 సీటు కాశ్మీర్కి అప్పచెప్పినారు. ఎందుకు 5 ఎందుకు 1 అంటే వాళ్ళకి అక్కడ మద్దతు పూర్తి స్థాయిలో ఉంది, వాళ్ళకి అక్కడ మెజారిటీ అంటే వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి ఇచ్చినారు. నాకు తెలిసినంత వరకు జమ్మూలో బీజేపీకి మంచి గణనీయం ఉంది. కాశ్మీర్కి వచ్చేసరికి మేము ఒక 2-3 రోజులు చాలా అనాలిసిస్ చేస్తే చాలా విశ్లేషణలు బయటపడ్డాయి. అవి కొంచెం ఇప్పుడు నేను చెప్పేటి కొంతవరకు రుచించకపోవచ్చు, తట్టుకోవచ్చు. ఎందుకంటే 2 పార్టీలు, జమేతా ఇస్లాం ఒకటి, హురియత్ కాన్ఫరెన్స్, 2 పార్టీలు ఉన్నాయి. ఈ జమేతా ఇస్లాం అనేది పూర్తిగా పాకిస్తాన్ లోనే కలుపుతాం విడగొట్టి అనేటువంటి వాళ్ళు ఇవాళ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు కాశ్మీర్ లో. సో వాళ్ళు గణనీయమైన సీట్లు, అంటే నాకు తెలిసినంత వరకు 4-5 ఇండిపెండెంట్ సీట్లు వాళ్ళ మద్దతును గెలవకపోతున్నారు. అంటే అక్కడ వేర్పాటువాదు అని తెలిసి కూడా జమేతా ఇస్లాంకి మరి ఎవరు సపోర్ట్ చేసినారు, కాంగ్రెస్ని ఓడగొట్టేందుక లేకపోతే వీళ్ళని ఓడగొట్టేందుకని మనకి ఎలక్షన్స్ వచ్చినాక ఓట్ పర్సెంటేజ్ చూస్తే తెలుస్తుంది. సో ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దట్, ఎందుకంటే మనం పొలిటికల్ స్ట్రాటజిస్ట్, పొలిటికల్ పార్టీ సంబంధించిన వాళ్ళం కాదు. రెండోది, హురియత్ కాన్ఫరెన్స్ నేత ఎవరైతే ఉన్నారో వాళ్ళు జమ్మూ కాశ్మీర్ తటస్థంగా ఉండాలి కానీ పాకిస్తాన్లో కలపము అనేది వాళ్ళ స్ట్రాటజీ. ఆ వ్యక్తి జైల్లో ఉన్నాడు. అంటే కొంత మంచి నినాదంతో ఉన్నటువంటి వాళ్ళు జైల్లో ఉన్నారు, పూర్తిగా మేము పాకిస్తాన్ లో కలుపుతాం అనేటువంటి వాళ్ళు ఎలక్షన్ లో పోటీ చేస్తున్నారు. ఇది వైరుధ్య స్వరూపంలో ఉన్నది మనం మాట్లాడుకుంటే. ఇది ఫస్ట్ పాయింట్ మనం తీసుకుంటప్పుడు కాశ్మీర్ లో. జమ్మూ వదిలిపెట్టండి, జమ్మూ అనేది బీజేపీ వైపు మొగ్గుంది. రెండోది ఏంటంటే మనకు మొన్న వచ్చినప్పుడు పాకిస్తాన్ కామెంట్ చూసినట్లయితే, విదేశాంగ మంత్రి కామెంట్ చేసినట్లయితే, మళ్ళీ మేము నేషనల్ కాన్ఫరెన్స్ సహకారంతో ఈ జమ్మూ కాశ్మీర్ ను పాకిస్తాన్ లో కలుపుతామని ఒక స్టేట్మెంట్ ఇస్తే బీజేపీ వాళ్ళు క్యాజువల్గా ఇచ్చేస్తారు స్టేట్మెంట్, ఏది మేము వ్యతిరేకిస్తున్నాం. కాంగ్రెస్ కానీ ఎన్సీ కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా దాన్ని వ్యతిరేకంగా చెప్పాల, ఓట్లు మైనస్ అయితే అని. సో ఇవన్నీ కూడా ఇక్కడ హర్యానాలో కులాల మీద జరిగింది. అంటే కాంగ్రెస్ చెప్పలేదా వ్యతిరేకిస్తాము అనేదాన్ని ఏమి అనలేదు, మేనిఫెస్టోలో పెట్టలేదు, సేమ్ టైం లో కామెంట్ అదే మైనస్ అయిందంటారా కాంగ్రెస్ కి ఏం కాలేదు. వాళ్ళు ఓట్ల కోసం, అంటే ఓట్ల కోసం రాజకీయ పార్టీలు ఏ విధంగా ఉంటాయి అనేది మనకు ఒక సర్వే స్ట్రాటజీ అప్లై చేసేటప్పుడు కొన్ని రకాలుగా ఉంటుంది. సో ఎట్లా లేదు, మేము ఖచ్చితంగా ఇది మా జమ్మూ కాశ్మీర్ మా ప్రాంతం అని వీళ్ళు చెప్పలేకపోయారు, వాళ్ళు చెప్పి, అంటే ఎక్కడ ఓట్లు ఇప్పుడు నేను చెప్పిన ఫస్ట్ స్ట్రాటజీ వచ్చేసి బీజేపీకి అప్లిక్ అవుతుంది. జమాతా ఇస్లాం రద్దు చేయడం, వాళ్ళని పోటీలో నిలవకుండా చేయడము, అక్కడ ఉన్న హురియత్ కాన్ఫరెన్స్ నేతను బయట, ఇలాంటి కొన్ని స్ట్రాటజీస్ వాళ్ళు అప్లై చేయాల్సి ఉండే దేశం కోసం, అయితే అది కాలేదు. ఇక్కడ పాకిస్తాన్ లో కలుపుతామంటే కూడా నేషనల్ కాన్ఫరెన్స్ తో మద్దతుతో కలుపుతామని వాళ్ళ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి చెప్తే కూడా వీళ్ళు ఏమో కాంగ్రెస్ వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడలేకపోయినారు. సో ఇక్కడ 2 అంశాలను బట్టి చూస్తే ఈసారి జమ్మూ కాశ్మీర్ లో గెలవాలి అనేటువంటిది బలంగా కోరుకున్నారు 2 పార్టీలు. మాకు తెలిసినంత వరకు బోటాబాటిగానే ఉంది, అంత ఈజీగా కాంగ్రెస్ టక్కన బయటపడేటువంటి పరిస్థితులు లేదు. ఒక 10 సీట్ల వరకు షార్టేజ్ లో ఉంటుంది. టీడీపీ ఇది వరకు బీజేపీతో కలిగింది కాబట్టి వాళ్ళకి 5 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉంది. సో బీజేపీ కూడా మెరుగైంది ఉంది. ఇతరుల ప్రభావం ఎక్కువ ఉంది. ఒకవేళ బీజేపీ పీడీపీతో దోస్తు కట్టి ఒకవేళ అదర్స్ ను వెంటేసుకొని పోతే ఇలాంటి సిచ్యువేషన్ రాదు. సెకండ్ కేస్ ప్లాన్ బి కనుక ఉంటే ఒకవేళ అస్థిర పరిస్థితి, రాష్ట్రాన్ని అస్థిర పరిస్థితి అవకాశం కూడా ఉంటది, రావచ్చు కూడా. ఒకవేళ మాకున్న 20% ఛాన్స్ వరకు మాత్రమే బీజేపీ మన కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ 2 పార్టీలు కలిసి మ్యాజిక్ ఫిగర్ దాటేటువంటి పర్సెంట్ ఒక ఓన్లీ 20% మట్టుకే ఉంది. 80% మటుకు ఖచ్చితంగా తటస్థులు ఇతరుల మద్దతు రావాలా, లేదంటే పీడీపీ దోస్తు ఇక్కడ కీలకంగా కావాల్సింది. ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు హంగే వస్తుంది. కాశ్మీర్ లో ఒక రకమైన స్ట్రాటజీ ఉంది, జమ్మూలో ఒక రకమైనటువంటి స్ట్రాటజీ. ఎందుకని
అట్లా జమ్మూ అండ్ కాశ్మీర్కు సంబంధించి అంటే జమ్మూలో ఉన్నటువంటి మేము విశ్లేషిస్తే జమ్మూ అనేది మనకు అంటే బీజేపీకి అక్కడ ఉన్నటువంటి ఓటర్ల ఎక్కువ బీజేపీ మద్దతు ఉండడం వల్ల కొంచెం ఈజీగా అయిపోయింది వాళ్ళ స్ట్రాటజీ. కానీ కాశ్మీర్లో వచ్చేసరికి బీజేపీ చాలా కష్టపడాల్సి వచ్చింది ఈసారి. ఆ ఓటర్ బీజేపీ ఆల్రెడీ 370 ఆర్టికల్ రద్దు చేసింది కదా దేశవ్యాప్తంగా. ఎలాంటి ఎన్నికలు లేనప్పుడు కూడా మరొక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నప్పుడు కాశ్మీర్ జమ్మూ అండ్ వాళ్ళంతా కూడా సపోర్ట్ చేయాల్సింది బీజేపీకే కదా. ఇప్పుడు 370 ఆర్టికల్ను సపోర్ట్ చేసిన వాళ్ళు ఒక 40% ఉంటే మిగతా 60%లో 40 అనే వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు. 20% వాళ్ళు మేమేమి చెప్పలేమనే పరిస్థితిలో ఉన్నారు మాకు తెలిసినంత దగ్గర సర్వే ప్రకారం. సో ఈ మధ్యలోనే ఓటర్ డిస్ట్రిబ్యూషన్స్ వల్లనే కన్ఫ్యూజన్ వచ్చింది ఇక్కడ. సో ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, బీజేపీకి మీరు చెప్పినటువంటి మ్యాజిక్ ఫిగర్ ఎందుకు 350 రాలేదు అంటే కొన్ని బీజేపీ పాలిత ప్రాంతాలలో కూడా ఇక్కడ మోడీ చరిష్మా రాహుల్ గాంధీ చరిష్మా కాదండి. రేపు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ కూడా మీరు చూసినట్లయితే గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఎవరైతే ప్రభుత్వాలు మంచిగా పాలిస్తాయో అది ఖచ్చితంగా కేంద్రం మీద ఎలక్షన్ల మీద ఉంటది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే జమ్మూ కాశ్మీర్, తర్వాత హర్యానా, కర్ణాటక, తెలంగాణ, రేపు వచ్చే జార్ఖండ్, రేపు వచ్చేసి మహారాష్ట్ర, ఇవి ఉన్నాయి కదండి. ఇక్కడ ఎవరైతే ఎగ్జాంపుల్ అన్నిట్లో కాంగ్రెస్ గెలిచింది అనుకోండి, ఈ కాంగ్రెస్ గెలిచినటువంటి ముఖ్యమంత్రి పరిపాలన బాగలేకపోతే 2029 ఏదైతే వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ లో అది బీజేపీకి బలం అవుతుంది. ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు ముందు కావాలన్నా వెనక కావాలన్నా. ఒకవేళ ఏ విధంగా చూసినట్లయితే ప్రజా వ్యతిరేకత అనేది కంపల్సరీగా ఉంటది. ఎంత మంచిగా పరిపాలించినా 30% 40% ప్రజా వ్యతిరేకత ఉంటది. సో ఇప్పుడు పరిపాలన అనేది కనుక పర్ఫెక్ట్ కనుక చేయకపోతే బీజేపీకి 2029లో ఖచ్చితంగా మళ్ళీ పాజిటివ్ వచ్చే అవకాశాలు ఉంటుంది. సో ఇది రాహుల్ గాంధీ గారి మీద ఉన్నటువంటి భుజస్కంధాలు ఉన్న బాధ్యత ఏంటంటే ఓన్లీ పార్లమెంట్ ఎలక్షన్స్ కాకుండా ఏదైతే రాష్ట్రాలను పరిపాలిస్తున్న ముఖ్యమంత్రులు అంటే ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉన్నదని ఎప్పటికప్పుడు చెక్ పాయింట్స్ పెట్టుకుంటూ రివ్యూ చేసుకుంటూ ప్రజల మన్నన పొందగలిగితే రేపు నెక్స్ట్ టైం వచ్చేసి మూడోసారి అంటే మోడీ 4.0కు ఖచ్చితంగా ఇది అడ్డుకట్టగా ఉంటుంది. ఓకే, ఇందాక మా కోటేశ్వరరావు గారు అనలిస్ట్ గారు మాట్లాడుతూ ఈ ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అనే అభిప్రాయం లేదు, వీటి మీద విశ్వసనీయత లేదు, వీటిని మనం పూర్తి స్థాయిలో విశ్వసించలేము. అంటే మీరు సర్వే చేస్తున్నప్పుడు ఎలా చేస్తారు దీంట్లో? ఎగ్జిట్ పోల్స్ అనేటువంటి మైక్ పట్టుకొని మీరు వెళ్ళి శ్రీని గారు మీరు ఎవరు కోటేస్తారు అంటే ఎవరు చెప్పారండి. అవును అవును అవును. సో దాన్ని ఏం చేయాలంటే కొన్ని రకాలుగా కేటగిరీగా చేసుకోవాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, తర్వాత మన గవర్నమెంట్ వాళ్ళు, రైతులు, సైనికులు, సో ఎన్ని రకాలుగా ఉంటే అన్ని రకాల కేటగిరీలను తీసుకొని వాళ్ళ ఓటు పర్సెంటేజ్ తీసుకొని తర్వాత దాని కాంబినేషన్ ఆఫ్ క్యాస్టులు తీసుకొని అక్కడ ఉన్నటువంటి నాయకుల యొక్క పర్ఫార్మెన్స్ తీసుకొని అంటే ఓవరాల్గా ఒక నియోజకవర్గంలో మినిమం 3 లక్షలు 2 నుంచి 3 లక్షల మంది ఉంటారు. మీరు సర్వే చేసేటప్పుడు ఎంత మందిని అందులో శాంపిల్గా తీసుకుంటారు? ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో అయితే మనకు ఎక్కువ శాంపిల్స్ అవసరం అవుతాయి, ఎందుకంటే చాలా కష్టం. ఇప్పుడు మనకు హర్యానా అయింది అనుకోండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు వెళ్ళినారు టీ తాగకుండా ఎట్లా ఉంది అని అడిగినాం, మీరు ఏం క్యాస్ట్ అని అడిగినాం, మేము జాట్లామండి ఈసారి రాదు అన్నాడు అనుకోండి, మేము ఇక్కడ నుంచి వచ్చినాం సమాన ప్రాంతం నుంచి అంటే మనము అక్కడ ఒక ఫ్యాక్టర్ ఆఫ్ ఓట్స్ ను పర్సెంటేజ్ తీసుకోవాలి. అంతే తప్ప మనం జనాభా లెక్క పోయి 50,000 ఇప్పుడు ఇచ్చేటువంటి నేషనల్ ఎగ్జిట్ పోల్స్ ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నాయంటే వాళ్ళు కౌంట్ తీసుకుంటున్నారు. కౌంట్ తీసుకుంటే ఎప్పుడు కూడా రాదు, శాంపిల్స్ ఎప్పుడు కౌంట్ తో రాదు, విశ్లేషణతో వస్తుంది, డిస్కషన్స్ ద్వారా వస్తుంది, ఇంటెలెక్చువల్స్ కలవడం ద్వారా వస్తుంది. నిజంగా ప్రాబ్లం ఉందా, ఫెయిల్ అయిందా, కాలేదా, ఇది కొన్ని రాజకీయ పార్టీలకు రుచించవు. ఇట్లా మనం చెప్పినాం అనుకోండి అవి వాళ్ళు ఒప్పుకోరు, ఎందుకంటే మేము కాకపోతే సర్వేస్ ఎప్పుడు కూడా శాస్త్రీయంగా చేయాలంటే ఎప్పుడైనా విశ్లేషణ ద్వారా, చర్చల ద్వారా, వివిధ రకాలైనటువంటి కాంబినేషన్స్ ద్వారా ఎంతమంది వేల మందిని కలవడం వల్ల వచ్చే లాభం ఏముండదు, ఎవరు చెప్పడు కూడా. సో ఇలాంటి విశ్లేషణ ద్వారా పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని మనం ఇండైరెక్ట్ గా తీసుకోవడం ద్వారానే మనకు రిజల్ట్స్ వస్తాయి అనేది మా సంస్థ అభిప్రాయం. మేము తెలంగాణ అట్లే చేస్తాం. అంటే 3 లక్షల మంది ఓటర్లలో మీరు ఎంత మంది అభిప్రాయాన్ని తీసుకుంటారు? 3 లక్షల ఓట్లు మేము హర్యానా వచ్చేసరికి ఒక 1000-2000 మందిని తీసుకొని డిసైడ్ చేసేసాం, నాన్ లోకల్ కాబట్టి. అదే తెలంగాణ ప్రాంతానికి వస్తే మటుకు దాదాపుగా 3 లక్షలు ఉన్నప్పుడు ఒక 20-30 వేల మందిని మేము కన్సల్ట్ అవ్వడం జరిగింది. అంటే ఒకసారి మీడియా ద్వారా కానీ, ఒకసారి మనం చర్చల ద్వారా కానీ, ఒకసారి డైరెక్ట్. మొన్ననే మనకు తెలంగాణకు అసెంబ్లీ జరిగింది, తర్వాత లోక్సభ కూడా జరిగినాయి కదా, పార్లమెంట్ కూడా జరిగినాయి కదా, దాంట్లో మీరు సర్వే చేశారా? పార్లమెంట్ ఎలక్షన్ లో ఫస్ట్ టైం మా కంపెనీ ఏం చెప్పిందంటే ఓట్ ట్రాన్స్ఫరింగ్ జరుగుతుంది. ఎక్కడి నుంచి? టిఆర్ఎస్ నుంచి తర్వాత కాంగ్రెస్ బీజేపీకి జరుగుతుందని ఫస్ట్ టైం మేము పబ్లిష్ చేసినాం రిపోర్ట్. ఎంత పర్సెంటేజ్? బీఆర్ఎస్ నుంచి బీజేపీకి, బీఆర్ఎస్ నుంచి బీజేపీ, కాంగ్రెస్ కాదు. కాంగ్రెస్ కాదు, బీఆర్ అంటే కొన్ని ప్లేసులలో ఫేర్ ఎలక్షన్ జరిగినాయి, కొన్ని ప్లేసులలో ఖచ్చితంగా మోడీ చరిష్మాతో వేరు కారణాలు, పెద్ద సబ్జెక్టు. డైరెక్ట్ గా టిఆర్ఎస్ కాంగ్రెస్ ఎందుకని బీజేపీతో సమానంగా 8 సీట్లు గెలుచుకున్నాయి అంటారు? అయితే ఇక్కడ కొన్ని రకాలుగా ఏమైందంటే
ఎలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఒకటి కొద్దిగా అటు ఇటు ఒక 2-3 సీట్లు అంటే అభ్యర్థులను నియమించడంలో అభ్యర్థుల్లో బీజేపీ సక్సెస్ కాలేదంటారా? బీజేపీ అట్లా మనం ఎప్పుడు అనుకోవద్దండి. ఈటల రాజేందర్ గారు హుజరాబాద్ లో గజ్వేల్ ఓడిపోయి అవును. నాన్ లోకల్ ప్రాంతంలో మల్కాజ్ గురించి ఎట్లా గెలిచినాడు, ధర్మపురి అరవింద్ గారు కోరిట్లా ఓడిపోయి ఎట్లా గెలిచినాడు. ఇట్లా తీసుకుంటే ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు అంతా ఎంపీలు ఎగ్జాక్ట్లీ 1,00,000 ఓట్లు రాని నువ్వు MP రఘునందన్ అయినావు. రావు కూడా దుబ్బాకలో ఓడిపోయి, ఇదంతా కూడా 3 కారణాలతో జరిగిందండి. మీరు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఖచ్చితంగా ఓట్ ట్రాన్స్ఫర్ అనేది జరిగింది. మనం టీఆర్ఎస్ కి ఓటు ఎత్తేయడం పోతుంది, తీసుకుపోయి మోడీకి ఇద్దాం. మోడీ చరిష్మా నార్త్ లో వాళ్ళు అధికారంలో లేరు, తర్వాత ఈ ఎంపీలకు గెలిచిన ఏ ఉపయోగం లేదా? మోడీ చరిష్మా అంటే జనాలు అంత ఈజీగా ఎడ్యుకేట్ అయ్యారంటారా? అయిండు. ఇప్పుడు సోషల్ మీడియాకి వచ్చిందండి శ్రీనివాస్ గారు, రైట్. ఇన్స్టాంట్ రిజల్ట్. మీరు ఒకవేళ ఇవాళ తప్పు చేశారు అనుకోండి, రేపు ఎలక్షన్ పెట్టండి, మీరు ఇవాళ ఇచ్చిన సర్వే రిపోర్ట్ 100 ఉంటే ఇవాళ రాత్రి ఏదైనా ఇష్యూ జరిగింది అనుకోండి, రాత్రి 1 గంట సేపట్లో ఇష్యూ జరిగింది, రేపు పొద్దున వరకు ఈ సర్వే రిపోర్ట్లు అన్ని పోతే తారుమారు అయిపోతాయి. సో ప్రజలు సోషల్ మీడియా ద్వారా చాలా అక్యురేట్ అయ్యారు. వాళ్ళు మనం వెళ్తే మనకే వాళ్ళు సబ్జెక్ట్ నేర్పించారు. రైట్, ఓకే. 1 minute మధు గారు, మనం ఒకసారి రామకృష్ణారెడ్డి గారితో మాట్లాడదాం. రామకృష్ణారెడ్డి గారు, చెప్పండి. దేశంలో ఒక సెక్యులర్ ప్రభుత్వం